ఇది పొటాటో ఎగ్ కుర్మా కూర. ఇది పెద్దలు పిల్లలు అందరూ కూడా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు ఈ కుర్మాని ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక మీడియం సైజు పొటాటోస్ 3 తీసుకొని ఉడకబెట్టి పొట్టు తీసి ఇలా ఈ సైజు ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 4 గుడ్లు ఉడికించి పొట్టు తీసుకొని ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెడితే కర్రీ అంతా ఉప్పు కారం అన్నీ కూడా దీనిలోకి లోపలికి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. ఇంకా దీనిలోకి 1 కప్పు చిక్కటి పెరుగు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. 1 టమాటా, 1 పచ్చిమిర్చి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కర్రీలోకి మసాలా దినుసులు చూద్దాం. మసాలాలోకి ఒక చిప్పలో పావు పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా, ఒక 4 యాలకులు, 4 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూను గసగసాలు, 1 మీడియం సైజు పెద్ద ఉల్లిపాయ, ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, పావు టేబుల్ స్పూను సోంపు, 1.5 ఇంచ్ ముక్క అల్లము, ఒక 6 గార్లిక్ రెబ్బలు. పోపులోకి కరివేపాకు, చెక్క, లవంగా, యాలకులు. ముందుగా మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఈ కర్రీలోకి ధనియాలు, గసాలు, సోంపు, చెక్క, లవంగా, యాలకులు. ముందు వీటిని కొంచెం మెత్తగా పొడి చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి, ఆనియను, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మసాలా బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు మనం కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని దీనిలో మనం ఉడికించి కట్ చేసుకున్న పొటాటో ముక్కల్ని, ఎగ్స్, టమాటా పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కర్డ్, మనం ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ మసాలా, ఒక 1/2 స్పూను పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇప్పుడు కారపొడి, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ నలిగిపోకుండా జాగ్రత్తగా ఇలా కలిపి పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉండే ఒక గిన్నె తీసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఇందులో ఆయిల్ కాగిపోయింది. ఈ చెక్క, లవంగం మొగ్గలు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పొటాటో, ఎగ్ మసాలా అంతా కూడా దీనిలోకి వేసుకున్నాం. ఇప్పుడు మిక్సీలో మిగిలిన మసాలాలో వాటర్ పోసుకొని ఈ వాటర్ని ఈ బౌల్లో పోసి శుభ్రంగా ఈ మసాలా అంతా కూడా కలుపుకొని కుర్మా కూరలో వేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇంకొంచెం పలచగా కావాలి కర్రీ. ఉడికేటప్పటికి మళ్ళీ కొంచెం చిక్కపడుతుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఉడకబట్టే వరకు ఉంచి తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉడకబట్టింది కూర. ఒకసారి దీన్ని జాగ్రత్తగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒక 2 సార్లు కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. బాగానే చిక్కబడింది కర్రీ. గ్రేవీ అంతా కూడా సరిపోని వచ్చింది. పొటాటోస్, ఆనియన్ అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి తీసుకుందాం.
ఎంతో రుచికరమైన ఎగ్ పొటాటో కుర్మా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.